హలో ఎంటర్‌ప్రెన్యూర్స్, వెల్కమ్ టు అకాడమీ ఆఫ్ స్టార్టప్స్. స్టార్టప్లో ఉండే డిఫరెంట్ పాయింట్స్ ఏంటి, వాటిని ఎలా కన్సిడర్ చేయాలి, ఆ పాయింట్స్ని కన్సిడర్ చేసి మనం ఒక బిజినెస్ని లేదా స్టార్టప్ని ఎలా మొదలు పెట్టుకోవాలి, అసలు ఇందులో ఉండే మిత్స్ కానీ ఫ్యాక్ట్స్ కానీ ఏంటి, ఇలా డిఫరెంట్ టాపిక్స్ అన్నీ కూడా స్టార్టప్ మారథాన్ అన్న సిరీస్లో ప్రతిరోజు ఒక కాన్సెప్ట్ కింద మీ ముందుకు తీసుకొస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ January 4th 2025న అసలు ఒక బిజినెస్కి డిమాండ్ ఎక్కువ ఇంపార్టెంటా, ప్యాషన్ ఎక్కువ ఇంపార్టెంటా అన్న టాపిక్ ఎప్పుడు కూడా స్టార్టప్స్లో కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం ఒక కపుల్ ఆఫ్ ఫౌండర్స్, ఒక 5గురు, ఒక 10 మంది స్టార్టప్ ఫౌండర్స్ని తీసుకొచ్చి కూర్చోబెట్టాం అనుకోండి, అందులో కొంతమంది ఏమంటారంటే బిజినెస్కి లేదా స్టార్టప్కి ఎప్పుడు డిమాండే ఇంపార్టెంట్, మార్కెట్ డిమాండ్ని బట్టి మనం ఏదైనా స్టార్ట్ చేయొచ్చు అంటారు. బట్ ఈరోజు వస్తున్న కొత్త జనరేషన్, కొత్త స్టార్టప్ ఎకోసిస్టమ్ ఎలా చెప్తుందంటే డిమాండ్ కూడా అవసరం లేదు, ఒక్కొక్కసారి ప్యాషన్ ఉంటే సరిపోతుంది స్టార్టప్కి, దీన్ని బేస్ చేసుకొని కూడా మనం మార్కెట్లోకి వెళ్ళొచ్చు అని చెప్తారు. అయితే నిజానికి అసలు ఇందులో ఏది కరెక్ట్, అసలు ఒక బిజినెస్కి డిమాండ్ ఎక్కువ ఇంపార్టెంటా, ప్యాషన్ ఎక్కువ ఇంపార్టెంటా అన్న పాయింట్స్ని మనం ఇప్పుడు కన్సిడర్ చేద్దాం. ద వెరీ ఫస్ట్ పాయింట్ తీసుకుంటే ఒక స్టార్టప్కి ఎప్పుడూ కూడా డిమాండ్ అనేది ఒక బేస్మెంట్లా పనిచేస్తుంది. డిమాండ్ లేకుండా ఏ బిజినెస్ని మనం అంత తొందరగా స్టార్ట్ చేయలేం. ఎందుకంటే చాలా బిజినెస్లు ఫెయిల్ అయ్యేటప్పుడు వాటి కన్సిడరబుల్ ఫ్యాక్ట్స్ చూస్తే మార్కెట్కి డిమాండ్ లేని ప్రొడక్ట్స్ ఎప్పుడు కూడా ఫెయిల్ అవుతూ ఉంటాయి. కొన్ని కేసెస్లో, అన్నిసార్లు కాదు, బట్ మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో. సో ఎప్పుడు డిమాండ్ అనేది బిజినెస్కి ఒక ఫౌండేషన్ లాంటిది. సో ఖచ్చితంగా కన్సిడర్ చేయండి. డిమాండ్ లేని బిజినెస్లు ఎక్కువ కాలం సక్సెస్ అవ్వవు. బై ఫ్లూక్ ఒక 10% 20% అయితే అవుతాయేమో, కానీ 80% ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా డిమాండ్ అనేది స్టార్టప్కి ఎప్పుడు ఫౌండేషన్ లాంటిది, ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. రెండో పాయింట్ ఏంటి అంటే డిమాండ్ ఎప్పుడు కూడా మార్కెట్ని వ్యాలిడేట్ చేయాలి. ఈ మార్కెట్ వ్యాలిడేషన్ లేకుండా కూడా ఒక స్టార్టప్లో డిమాండ్ని మనం కన్సిడర్ చేయలేం. ఎందుకంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్కి మన ఇంట్లో వర్క్ చేయడానికి చాలామంది మెయిడ్స్ అవసరం అవుతారు, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్కి డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ని బట్టి. వాటిని రీప్లేస్ చేస్తూ ఏవైనా రోబోట్స్ కానీ చిన్న ఆటోమేషన్ డివైస్ కానీ వస్తే పీపుల్ అంత తొందరగా యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఎందుకంటే ఇవాళ మెజారిటీ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్లో కూడా ఇంకా మ్యాన్ పవరే వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ మార్కెట్ వ్యాలిడిటీ ఉందా లేదా అన్న విషయం తెలుసుకోవాలి. ఆ మార్కెట్ వ్యాలిడేషన్ లేకుండా మనం ఎంతసేపు స్టార్టప్ని మార్కెట్లోకి తీసుకెళ్ళలేం. సో ఖచ్చితంగా డిమాండ్ వైజ్ చూసుకుంటే ఆ డిమాండ్ మార్కెట్కి వ్యాలిడేట్ అయితే స్టార్టప్ 100% సక్సెస్ అవుతుంది. మూడోది, డిమాండ్ ఎప్పుడు కూడా ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేస్తుంది. మీరు ఎంత ఇన్నోవేటివ్ ఐడియా, కొత్త ఐడియా తీసుకున్న ఇన్వెస్టర్స్కి బై ప్యాషన్ అది నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ఎందుకంటే డబ్బులు పెట్టిన తర్వాత మీరు ఎలా బిహేవ్ చేస్తారు, ఎలా వర్క్ చేస్తారు, మీ రెస్పాన్స్ ఎలా ఉంది, మీరు ఆన్ టైం డెలివరీస్ చేస్తూ ఉంటారా, మీ మైల్ స్టోన్స్ అన్నీ అచీవ్ అవుతుంటారా లేదా అన్నది మనం ఇనీషియల్గా ప్యాషన్ బేస్ చేసుకుని అంత తొందరగా ఇన్వెస్టర్స్ అయితే కన్సిడర్ చేయరు. బట్ ఎప్పుడైతే ఇది డిమాండ్ బేస్డ్లో మీకు కనిపిస్తుందో 100% ఇన్వెస్టర్స్ డిమాండ్ ఉన్న స్టార్టప్స్ మీద, డిమాండ్ ఉన్న బిజినెస్ ఐడియాస్ మీద తొందరగా రావడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఖచ్చితంగా స్టార్టప్లో డిమాండ్ అనేది ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫోర్త్ థింగ్, ఎప్పుడూ కూడా ఐడెంటిఫైయింగ్ ఏ ప్రాబ్లమ్ అండ్ గివింగ్ ఏ సొల్యూషన్. ఎందుకంటే ప్యాషనేట్ మార్కెట్స్లో ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అంత కొత్తగా కనిపించదు. ఎందుకంటే వాళ్ళకి ఎంతసేపు అవుట్ ఆఫ్ దట్ ప్యాషన్ ఏదో ఒకటి డెవలప్ చేస్తారు, కానీ అది మార్కెట్ నీడ్కి ఫిట్ అవ్వచ్చు, ఫిట్ అవ్వకపోవచ్చు. మార్కెట్లో అటువంటి వాటికి డిమాండ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఎప్పుడైతే మీరు యాక్యురేట్గా ఒక ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి దానికి సొల్యూషన్ని తీసుకొస్తారో అటువంటి సొల్యూషను మార్కెట్లో ఎక్కువ డిమాండ్ని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఇదే ప్రాబ్లంతో చాలామంది ఫేస్ చేస్తున్నారు. ఆ ప్రాబ్లంకి మీరు ఎప్పుడైతే సొల్యూషన్ ఐడెంటిఫై చేస్తారో అటువంటివి స్టార్టప్స్లో డిమాండ్ కింద మనం ఈజీగా కన్సిడర్ చేయొచ్చు. ఫైనల్లీ, ఎక్స్పాన్షన్ అండ్ స్కాలబిలిటీ ఆప్షన్ ఉందా లేదా. ఎందుకు మనం ఫోన్పే ఎగ్జాంపుల్ చెప్పామంటే పర్ డే ఈ డివైస్ చూడండి ఎన్ని స్టాల్స్లో కనిపిస్తుంది, ఎంతమంది దీని నుంచి డైలీ ట్రాన్సాక్షన్స్ చేస్తారు, దానివల్ల యూపీఐ పేమెంట్లు ఎంత బాగా పెరుగుతున్నాయి, డిజిటల్ ఇండియా క్యాంపెయిన్ ఎంత తక్కువ టైంలో ఎంత ఎక్కువ రీచ్కి మనం తీసుకొచ్చాం. ఈ పాయింట్స్ కనుక మనం కన్సిడర్ చేస్తే ఎప్పుడు కూడా వీటికి డిమాండ్ ఉంది కాబట్టి పెరిగింది. డిమాండ్ లేకుండా ఈ కాన్సెప్ట్ని మనం అంత తొందరగా మార్కెట్కి తీసుకెళ్ళాం. ఎందుకంటే ఎవరైనా పేమెంట్ చేసేటప్పుడు ఆ పేమెంట్ యాక్యురేట్గా మనకి అకౌంట్కి వచ్చిందా లేదా, ఇంతకుముందు ఏం చేసేవారు, చెక్ చేసేవారు. తర్వాత ఏం చేశారు, ఒక ఆడియో డివైస్ని పెట్టారు. దీనివల్ల
ఒక 10 రూపీస్ వచ్చినా, 20 రూపీస్ వచ్చినా, 100 రూపీస్ వచ్చినా వెంటనే సౌండ్ నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ ఈస్ ఎ కన్ఫర్మేషన్. ఆ కన్ఫర్మేషన్ తాలూకా ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని మళ్ళీ ఈ మిషన్ సాల్వ్ చేసింది కాబట్టే దీని డిమాండ్ కూడా మార్కెట్లో ఎక్కువగా కనిపిస్తుంది. సో బిజినెస్ లేదా స్టార్టప్లోని డిమాండ్ తాలూకా ఫ్యాక్టర్స్ చూసుకుంటే ఎప్పుడూ కూడా దాని గ్రోత్, స్కాలబిలిటీ ఎంతవరకు బాగుంటే అంతవరకు స్టార్టప్ సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ప్యాషన్ అనేది ఎప్పుడు కూడా మీకు ఫ్యూయల్లా పనిచేస్తుంది, ఇందులో ఏ డౌట్ లేదు. ఆ ప్యాషన్ అనేది ఎప్పుడు కూడా ఒక పర్సన్ తాలూకా ఇండివిజువల్ మైండ్ సెట్ నుంచే డిజైన్ అవుతుందండి. మీకు ఎంత డిమాండింగ్ ప్రొడక్ట్ ఉన్నా సరే మార్కెట్లో అది చేయడానికి మీకు ప్యాషన్ లేదు అనుకోండి, ఖచ్చితంగా మనం ఆ మోడల్ని క్లిక్ చేయలేం. ఎందుకంటే చూడండి, కొంతమందికి ఇంజనీరింగ్ బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది, బట్ తీసుకెళ్ళి మెడిసిన్లో జాయిన్ చేస్తూ ఉంటారు. కొంతమందికి డిఫెన్స్ సెక్టర్ బాగా ఇష్టం ఉంటుంది, తీసుకెళ్ళి ఇంజనీరింగ్లోనో చార్టెడ్ అకౌంటెంట్లోనో జాయిన్ చేస్తారు. కొంతమందికి పోలీస్ డిపార్ట్మెంటో లేదా ఇంకొక ఫోర్సో ఇష్టం ఉంటుంది, బట్ వాళ్ళు ఏం చేస్తారు, ఏ మెడిసిన్లోనో చార్టెడ్ అకౌంటెంటో ఇంజనీరింగో లేదా ఇంకో, ఎందుకంటే ప్యాషన్ లేకుండా కూడా చాలామంది చదువుతుంటారు. అలా స్టార్టప్లో ప్యాషన్ లేదు అనుకోండి, మనం దాన్ని క్లిక్ చేయడానికి చాలా కష్టపడాలి. సో ఖచ్చితంగా మనం ఎప్పుడు కూడా ప్యాషన్ని స్టార్టప్కి ఒక ఫ్యూయల్ కింద కన్సిడర్ చేయాలి. డిమాండ్ ఏం చేసామంటే ఫౌండేషన్, బట్ ఆ ఫౌండేషన్ బిల్డప్ చేయాలంటే ఖచ్చితంగా మనకు ఒక ప్యాషన్ ఉండాలి. అందుకు మనకు ఫ్యూయల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అంటే, ఇఫ్ దెర్ ఈజ్ ఎ నో ప్యాషన్ ఇన్ యువర్ బిజినెస్ యూ కెనాట్ రన్ ఇట్ ఆన్ ఎ లాంగ్ రన్. సో ప్యాషన్ అనేది ఎప్పుడు కూడా ఫ్యూయల్లా మనకి వర్క్ చేస్తుంది. అండ్ ఖచ్చితంగా ఇన్నోవేషన్ని మన ప్యాషన్లో మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఇన్నోవేషన్ అనేది ఎప్పుడు కూడా డిమాండ్ సెక్టార్లోకి రాదు. ఇన్నోవేషన్ పీపుల్ డిమాండ్ చేయరు, వాళ్ళకి నీడ్స్, వాంట్స్, ఈ రిక్వైర్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. బట్ మీకు ఎప్పుడైతే సెట్ అండ్ టెక్నాలజీలో కానీ ఇన్ఫర్మేషన్లో కానీ క్లారిటీ ఉంది, కొత్తగా ఏదైనా ఇన్నోవేట్ చేద్దాం అనుకుంటున్నాం, కొత్తగా తయారు చేద్దాం అనుకుంటున్నాం, ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని రెగ్యులర్ డిమాండ్, రెగ్యులర్ మార్కెట్ నీడ్లో కాకుండా కొత్తగా సాల్వ్ చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించిన రోజున ఇది క్లిక్ అవుతుంది. అందుకు ఎప్పుడు కూడా ప్యాషన్ని మనం ఇన్నోవేషన్లోకి కన్సిడర్ చేస్తాం. సో ఒక బిజినెస్కి ఇన్నోవేషన్ ప్యాషన్ నుంచి వస్తుంది, డిమాండ్ నుంచి రాదు. నెక్స్ట్ పాయింట్ చూస్తే విజన్ ఆల్వేస్ మ్యాటర్ అండి. ఈరోజు నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను, ఒక 1 yearలో ఒక 5 crores 10 crores రెవెన్యూ జనరేట్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి 5 yearsలోని మనం ఒక 1000 crores రెవెన్యూకి వెళ్దాం అనుకున్నాం. అక్కడ నుంచి 10 yearsకి మనం ఒక యూనికార్న్ కంపెనీయో లేదంటే ప్రీ ఐపీఓలోకో పబ్లిక్ లిస్టెడ్లోకో వెళ్దాం అనుకున్నాం. ఈ విజన్ నాకు లేకుండా నేను ఏ బిజినెస్ చేయలేను. నాకు ఎవ్రీ మంత్ ఎంత రెవెన్యూ జనరేట్ చేయాలి, నేను ఎన్ని సేల్స్ చేయాలి, దానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, టీమ్ ఏంటి, ఇవి డిమాండ్ క్రియేట్ చేయదు. డిమాండ్ బిజినెస్ ఆపర్చునిటీస్ తయారు చేస్తుంది. బట్ ఎప్పుడైతే మీకు లాంగ్ రన్ విజన్ లేదు, ఒక డౌన్ ద లైన్ 5 to 6 yearsలో మనం ఈ ప్లేస్లో ఉందాం అనుకుంటున్నాం, లాస్ట్ 3-4 yearsలో ఇంతవరకు మనం కష్టపడ్డాం, ఈ గ్యాప్ని మనం ఇలా ఫిల్ చేయొచ్చు అన్న విజన్ మీకు ఎప్పుడైతే లేకుండా ఉంటుందో మనం బిజినెస్లో సక్సెస్ అవ్వలేం. సో ఎప్పుడు కూడా విజన్ని మనం ప్యాషన్తో కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఒక పర్సన్ జీవితంలో ఏమవుదాం అనుకుంటున్నాడు, పక్కవాడు మోటివేట్ చేస్తే అవ్వడు. అది మహా అయితే 1 week 10 days ఒక 1 month ఉంటుంది తప్ప అంతకన్నా దాన్ని మనం ఎక్కువ కాలం ఎగ్జాగరేట్ చేయలేం. బట్ ఎప్పుడైతే ఒక పర్సన్కి ఇండివిజువల్ ప్యాషన్ ఉంటుందో, ఇండివిజువల్ విజన్ ఉంటుందో, అప్పుడు మాత్రం వాడు జీవితంలో ఏం అవుదాం అనుకుంటున్నాడు అని దానికి అట్లీస్ట్ స్టెప్స్ వేసుకోగలడు. సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది ఇది రెండో పాయింట్. బట్ విజన్ లేకుండా మాత్రం మనం ఏ బిజినెస్ మోడల్ని ప్యాషన్ కింద కన్సిడర్ చేయలేం. సో బిజినెస్లో ఎక్కువ విజన్ ప్రయారిటీ మాత్రం ప్యాషన్ నుంచి డ్రైవ్ అవుతుంది. దీని నెక్స్ట్ పాయింట్ మనం చూసుకుంటే అడాప్టబిలిటీ. ఈ పిక్చర్ మనం ఇక్కడ ఎందుకు చూపించామంటే, ఆఫ్టర్ కోవిడ్ చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ చేశారు. అంతకుముందు వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ లేనే లేదు, చాలా కొన్ని కంపెనీలు మాత్రమే ఇచ్చేవి. ఎందుకు, పెద్ద పెద్ద కంపెనీలు కట్టి ఆఫీసులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేసి కంప్యూటర్లు డిజైన్ చేసి టీమ్ని హైర్ చేసి రెగ్యులర్ మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 7 వరకు పని చేస్తేనే మనకి వర్క్ పెర్ఫార్మెన్స్ జరుగుతుంది అన్నది కంపెనీ స్థాయికి ఒపీనియన్. బట్ లాక్డౌన్ వల్ల ఏమైంది, ఎవరు ఆఫీస్కి రాలేని పరిస్థితి, ఎవరు ఒకరిని కలవలేని పరిస్థితి. అప్పుడు ఏం చేశారు, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్న కల్చర్ని ఇంప్లిమెంట్ చేశారు. సో ఈ రోజు కూడా చాలా కంపెనీలు ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇస్తున్నాయి. అంటే బిజినెస్లో అడాప్టబిలిటీ అనేది డిమాండ్ని బట్టి ఉండదు. మార్కెట్ ఎలా ఉంటుంది, దాని ఫ్యాక్టర్స్ ఏంటి, అప్ అండ్ డౌన్ ఏంటి, క్రిటికల్ సిచ్యువేషన్స్ ఏంటి, పొలిటికల్ సిచ్యువేషన్స్ ఏంటి, వీటన్నిటిని బేస్ చేసుకొని అడాప్టబిలిటీని మనం డిజైన్ చేస్తాం. సో అడాప్టబిలిటీ ఎప్పుడు కూడా ప్యాషన్తో లింక్ అయి ఉంటుంది. సో బిజినెస్లో మనకి తెలియకుండానే చాలా ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. వాటిని మనం ఓవర్కమ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ అడాప్టబిలిటీ అన్న ఫ్యాక్టర్ని మనం చూసుకోవాలి. అదర్వైజ్ బిజినెస్ అనేది దెబ్బతింటుంది. ఫైనల్లీ
అసలు మన టీం ఎవరు, మన సక్సెస్, ఇది డిమాండ్ క్రియేట్ చేయదు. మీ కోఫౌండర్స్ని మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు? కోఫౌండర్స్కి ఏమైనా క్రైటీరియా ఉంటుందా? ఒక సీఈఓని ఎలా డిప్లాయ్ చేస్తారు, ఒక సిటీఓని ఎలా డిప్లాయ్ చేసుకుంటారు, లేదంటే ఒక చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ని ఎలా పెట్టుకుంటారు, ఒక రెవెన్యూ ఆఫీసర్ని ఎలా పెట్టుకుంటారు, ఒక అడ్వైజర్ని ఎలా పెట్టుకుంటారు, మీ కంపెనీకి హెచ్ఆర్ని ఎలా డిజైన్ చేసుకుంటారు? ఈ టీమ్ హైరింగ్ అంతా కూడా మీ ప్యాషన్ బట్టి ఆధారపడి ఉంటుందండి, డిమాండ్ని బట్టి కాదు. ఎందుకంటే ఆర్గనైజేషన్స్కి డిమాండ్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు ఒక ఫార్మా కంపెనీలో వర్క్ చేసిన హెచ్ఆర్ ఐటీ కంపెనీలో వర్క్ చేశారంటే వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో అది ఎప్పుడు కూడా కంపెనీ ప్యాషన్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఖచ్చితంగా మీ టీము మీ సక్సెస్ అన్న పాయింట్ కూడా మీ ప్యాషన్ మీద ఆధారపడి ఉంటుంది తప్ప డిమాండ్ మీద ఆధారపడి ఉండదు. ఇలా మనం బిజినెస్లో లేదా స్టార్టప్లో డిమాండ్ ఎక్కువ రోల్ ప్లే చేస్తుందా, లేదంటే ప్యాషన్ ఎక్కువ రోల్ ప్లే చేస్తుందా అన్న పాయింట్స్ని మనం ఒకసారి సమరీ కింద కన్సిడర్ చేస్తే, ఫస్ట్ థింగ్, ఫౌండేషన్ ఎప్పుడు డిమాండ్కి లింక్ అయి ఉంటుంది. ఒక కంపెనీ తాలూకా సక్సెస్ తాలూకా ఫౌండేషన్ అనేది ఎప్పుడు డిమాండ్కి లింక్ అయి ఉంటుంది. అలాగే మార్కెట్ వ్యాలిడిటీ కూడా, ఒక ప్రోడక్ట్ మార్కెట్లో సక్సెస్ అవుతుందా అవ్వదా అన్న పాయింట్ డిమాండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మూడోది, ఇన్వెస్టర్స్ని మేజర్గా మనం అట్రాక్ట్ చేసేటప్పుడు మన దగ్గర ఉన్న ప్యాషన్ సరిపోదు. ప్యాషన్ చాలామందికి ఉంటుంది. చాలామంది సినిమా హీరోలు అవుదాం అనుకుంటారు, చాలామంది డైరెక్టర్లు అవుదాం అనుకుంటారు, చాలామంది పొలిటికల్ కెరీర్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటారు, చాలామంది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఉంటారు. ప్యాషన్ వేరు. బట్ ఎప్పుడైతే మీకు పెర్ఫార్మెన్స్ డిమాండ్ కనిపిస్తుందో అక్కడ ఇన్వెస్టర్స్ అట్రాక్ట్ చేయడానికి బాగుంటుంది. ఫోర్త్ థింగ్, మనం మాట్లాడుకున్న ప్రాబ్లమ్ సాల్వింగ్ స్టేట్మెంట్ కూడా, ఇది ప్యాషన్కి ప్రాబ్లమ్ స్టేట్మెంట్కి సంబంధం లేదు. ప్యాషన్ అనేది మనం ఎలా అయినా చేయొచ్చు, బట్ మార్కెట్కి డిమాండ్ ఉన్న చోటనే మనం ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని కరెక్ట్గా సాల్వ్ చేయగలం, లేదంటే మోడల్ క్లిక్ అవ్వదు. అలాగే ఫిఫ్త్ పాయింట్, స్కాలబిలిటీ కూడా డిమాండ్ని బట్టి ఉంటుందండి. మీకు మార్కెట్లో డిమాండ్ లేకుండా ఊరికే ఒక ప్రోడక్ట్ని 1,00,000 మందికి అమ్మేద్దాం అంటే కుదరదు. ఇవాళ చూడండి, ఓవరాల్గా మన కార్స్ సెక్టార్ చూసుకుంటే మారుతి కార్లు ఎక్కువ సేల్ అవుతాయి, దాని తర్వాత హ్యుండాయ్ కార్లు ఎక్కువ సేల్ అవుతూ ఉంటాయి, తర్వాత ఇప్పుడు కియా కూడా బాగానే పెర్ఫామ్ చేస్తుంది, తర్వాత టాటా, తర్వాత మహీంద్రా, ఇలా ఉంది. వీళ్ళందరూ మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నారు. బట్ ఎప్పుడైతే స్కాలబిలిటీ ఆప్షను మార్కెట్ డిమాండ్ అంటే మిడిల్ క్లాస్, అబవ్ మిడిల్ క్లాస్ రేంజ్ ఆఫ్ సెగ్మెంట్లో మనకి మారుతి కార్ ఉంది కాబట్టి వాళ్ళ స్కాలబిలిటీ ఎక్కువ ఉంది అందరికన్నా మార్కెట్లో. ప్రీమియం కార్స్ ఉన్నా సరే వాళ్ళకంత స్కాలబిలిటీ లేదు, ఎందుకంటే మార్కెట్లో వాళ్ళకి అంత డిమాండ్ లేదు. అంటే వాళ్ళ కన్జ్యూమర్స్ చాలా తక్కువ మంది ప్రీమియం కార్స్కి, బట్ రెగ్యులర్ కార్ కన్జ్యూమర్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు. సో ఖచ్చితంగా స్కాలబిలిటీ అనేది డిమాండ్ని మెన్షన్ చేస్తుంది. అలాగే మనం ప్యాషన్ తీసుకుంటే, అసలు మీ డ్రీమ్ సక్సెస్ అవ్వడానికి, ఫెయిల్ అవ్వడానికి మీ ప్యాషనే ఫ్యూయల్ కింద పనిచేస్తుంది. ఖచ్చితంగా ఇన్నోవేషన్ పాయింట్ని కూడా మనం చేసుకోవాలి. ఎందుకంటే ఆ బిజినెస్ మోడల్లో ఎటువంటి ఇన్నోవేషన్ యాడ్ అవుతుంది, దానికి మనకున్న స్కిల్ ఏంటి, దాన్ని మనం కొత్తగా ఎలా చేయగలము, దానికి డిమాండ్కి ఏమాత్రం సంబంధం లేదు. సో ఇన్నోవేషన్ ప్యాషన్కి లింక్ అవుతుంది. అలాగే మీ కంపెనీ విజన్, ఇందాక నేను చెప్పినట్టు 100 కోట్లు కావాలా, 1000 కోట్లు కావాలా, యూనికార్న్ అవుతారా, 20,000 కోట్ల, 10 బిలియన్ వాల్యూషన్ అన్నది మీ విజన్ మీద ఆధారపడి ఉంటుంది. ముందు మీరు విజన్ డిఫైన్ చేయకుండా మనకి అందులో ఎటువంటి ఆప్షన్స్ లేవు. ఫైనల్లీ అడాప్టబిలిటీ కూడా, ఒక మోడల్ని మార్కెట్లో క్లిక్ చేయాలంటే ప్యాషన్ని మనం కన్సిడర్ చేసేటప్పుడు మార్కెట్ కొత్త దెబ్బలు కొడుతూ ఉంటుంది, ప్రతిరోజు ఒకేలా ఉంటుంది. మార్కెట్ అడాప్టబిలిటీ మనకు ఒక ఇయర్లో 12 months, 4 quarters, ఈ క్వార్టర్లీ పెర్ఫార్మెన్స్ని బట్టి మన అడాప్టబిలిటీ చేంజ్ చేసుకోవాలి. సో ఎప్పుడు అది ప్యాషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీకు ప్యాషన్ లేకుండా బిజినెస్ని ఎక్కువ కాలం రన్ చేయలేరు, ఎందుకంటే మార్కెట్ ప్రకారమే నేను ఉంటానంటే కుదరదు. మార్కెట్ తగ్గట్టు మీరు అడ్జస్ట్ అవుతూ ఉండాలి. నేను ఎప్పుడు ఒకేలా ఉండాలని మాత్రం అనుకోకండి. అండ్ ఫైనల్లీ టీమ్, ఈ టీమ్ లేదా సక్సెస్ ఫ్యాక్టర్ కూడా ప్యాషన్కి లింక్ అయి ఉంటుంది. అదర్వైజ్ మన మోడల్ని లాంగ్ రన్ చేయలేము. మీరు ఒక్కరి బిజినెస్ నడపలేరు, మీకు చాలామంది టీం అవసరం అవుతారు. కనీసం ఒక 5గురైనా అవసరం అవుతారు కదా ఇనీషియల్ డేస్లో. కానీ ఇప్పుడు కనీసం 2 అనుకుందాం, మీరు మీ కోఫౌండర్. ఒక్కరైతే ఎక్కువ కాలం సర్వైవ్ అవ్వలేరు మార్కెట్లో. ఆ ఒక్క పర్సన్ని మనం ఎలా హైర్ చేసుకుంటాం, వాళ్ళతో ఎలా ట్రావెల్ చేయాలి, ఎలా జర్నీ చేయాలి, వాళ్ళ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మీకు ప్యాషనే డిజైన్ చేస్తుంది తప్పించి డిమాండ్ డిజైన్ చేయదు. డిమాండే కనుక డిజైన్ చేస్తే మార్కెట్లో చాలామంది సిఈఓలు, సిటీఓలు జస్ట్ ఎంప్లాయీస్లో దొరుకుతారు. బట్ చూడండి, మెజారిటీ ఆఫ్ ద స్టార్టప్స్లో 2 కోఫౌండర్స్ ప్యాషన్తోనే ఆ మోడల్ని డ్రైవ్ చేస్తారు. సో ఈ ప్యాషన్ లేకుండా టీంని కూడా మనం ఎక్కువ కాలం రన్ చేయలేము. సో ఈ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేస్తే ఫౌండేషన్, మార్కెట్ వ్యాలిడిటీ, ఇన్వెస్టర్ అట్రాక్షన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, స్కాలబిలిటీ ఎప్పుడూ కూడా మీకు డిమాండ్లో కనిపిస్తాయి. ఫ్యూయల్ డ్రీము, మీ ఇన్నోవేషన్, విజన్, అడాప్టబిలిటీ, టీమ్ సక్సెస్ అనేది ఎప్పుడు కూడా మీకు ప్యాషన్ని కన్సిడర్ చేస్తుంది. స్టార్టప్లో డిమాండ్కి ఎంత ఇంపార్టెంట్ ఉందో ప్యాషన్కి కూడా అంతే ఇంపార్టెంట్ ఉంది. 100% డిమాండ్ డ్రైవ్ చేస్తుంది అని ఎప్పుడు అనుకోవద్దు, 100% ప్యాషన్ డ్రైవ్ చేస్తుంది కొనని కూడా ఎప్పుడు అనుకోవద్దు. రెండింటిని ఈక్వల్గా బ్యాలెన్స్ చేసినప్పుడే మన స్టార్టప్లో మనకి సక్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. ఇలా మీకు బిజినెస్లో, స్టార్టప్లో ఏ డౌట్స్ ఉన్నా హ్యాపీగా మనల్ని కాంటాక్ట్ చేయొచ్చు.
మీకు ఇన్వెస్ట్మెంట్స్ కావాలన్నా, డెట్ కావాలన్నా, ఈక్విటీ రేస్ చేయాలన్నా, టెక్నాలజీ డెవలప్ చేయాలన్నా, ఎనీ కైండ్ ఆఫ్ స్టార్టప్ అడ్వైజరీ సపోర్ట్ వీఆర్ హ్యాపీ టు హెల్ప్ యూ. ఇటువంటి ఐడియాస్, మోడల్స్ మీకు ఏమైనా కావాలంటే కాంటాక్ట్ అకాడమీ ఆఫ్ స్టార్టప్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ ఫ్యామిలీలో, ఫ్రెండ్స్లో ఎవరైతే రెగ్యులర్గా బిజినెస్ లేదా స్టార్టప్ పెడదాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. మీకు కావాల్సిన ఎటువంటి బిజినెస్ అండ్ స్టార్టప్ రిలేటెడ్ సపోర్ట్ అయినా వీఆర్ రెడీ టు హెల్ప్ యూ. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.